హలో పిల్లలు, ఇప్పుడు 3 అంకెల సంఖ్యలను పోల్చడం నేర్చుకుందాం. ముందుగా ఒక ఉదాహరణను చూద్దాం. నీతూ దగ్గర ఒక 100 రూపాయల నోటు, 2 10 రూపాయల నోట్లు మరియు ఒక 5 రూపాయల బిళ్ళ ఉన్నాయి. అజయ్ దగ్గర ఒక 100 రూపాయల నోటు, 2 10 రూపాయల నోట్లు, ఒక 5 రూపాయల బిళ్ళ మరియు ఒక 2 రూపాయల బిళ్ళ ఉన్నాయి. అంటే నీతూ దగ్గర ఉన్న డబ్బు ఈక్వల్ టు 100 ప్లస్ 20 ప్లస్ 5 అంటే మొత్తం 125. మరి అజయ్ వద్ద ఉన్న డబ్బు ఈక్వల్ టు 100 ప్లస్ 20 ప్లస్ 5 ప్లస్ 2 ఈక్వల్స్ టు 127. ఇప్పుడు రెండింటిలో ఏది పెద్ద మొత్తమో చూద్దామా? వందల స్థానం నుండి మొదలు పెడితే రెండింటిలో ఒక 100 చొప్పున ఉన్నాయి. ఇప్పుడు పదుల స్థానానికి వెళితే రెండింటిలో 2 10ల చొప్పున ఉన్నాయి. ఇక మరి ఒకట్ల స్థానానికి వెళితే అజయ్ వద్ద 7 మరియు నీతూ వద్ద 5 ఉన్నాయి. కాబట్టి 127 125 కంటే పెద్ద మొత్తము అని అర్థం. మనం ఎక్కువ అనే సూచికను ఏ విధంగా రాస్తాము? సూచికలో తెరుచుకుని ఉన్న వైపు 127 వైపు ఉంది కాబట్టి 127 125 కంటే పెద్దది అని అర్థం. ఒకవేళ అజయ్ 2 రూపాయల బిళ్ళను ఖర్చు పెట్టినట్లయితే నీతూ మరియు అజయ్ దగ్గర డబ్బు సమానంగా ఉంటుంది. కాబట్టి 2 మొత్తాలు సమానం. అంటే 125 ఈక్వల్స్ టు 125. ఈక్వల్స్ టు అనే సూచిక లేదా గుర్తు 2 మొత్తాలు సమానం అని చెప్తుంది. ఇప్పుడు దినేష్ వద్ద 200 రూపాయల నోట్లు, ఒక 10 రూపాయల నోటు మరియు ఒక 5 రూపాయల బిళ్ళ ఉన్నాయి. అంటే అతని వద్ద 215 రూపాయలు ఉన్నాయి. కానీ అజయ్ వద్ద ఒక 100 రూపాయల నోటు, 2 10 రూపాయల నోట్లు, ఒక 5 రూపాయల బిళ్ళ మరియు ఒక 2 రూపాయల బిళ్ళ ఉన్నాయి. అంటే అతని వద్ద 127 రూపాయలు ఉన్నాయి. మరి ఇప్పుడు అజయ్ మరియు దినేష్లలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? మనం ముందు 100 రూపాయల నోట్లను లెక్కించాలి. ఎవరి వద్ద అయితే ఎక్కువ 100 రూపాయల నోట్లు ఉన్నాయో వారి వద్ద ఎక్కువ డబ్బు ఉన్నట్టు. అంతే కదా? ఎందుకంటే 100 రూపాయల విలువ ఎక్కువ కాబట్టి. ముందుగా ఎడమవైపు ఉన్న అంకెలను లెక్కిస్తూ తరువాత కుడివైపు ఉన్న అంకెల దిశగా పోల్చాలి. ఇక్కడ దినేష్ వద్ద 200 మరియు అజయ్ వద్ద ఒక 100 మాత్రమే ఉన్నాయి. కాబట్టి దినేష్ వద్ద ఉన్న 215 రూపాయలు అజయ్ వద్ద ఉన్న 127 రూపాయల కన్నా ఎక్కువ. ఇప్పుడు అజయ్ వద్ద కొంచెం డబ్బు వచ్చింది. అజయ్ దగ్గర ఇప్పుడు 227 రూపాయలు ఉన్నాయి మరియు దినేష్ వద్ద ముందులాగానే 215 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బు ఉంది చూద్దామా? ఎడమవైపు ఉన్న అంకెలను మొదటగా పోలుద్దాం. రెండింటిలోనూ 200 ఉన్నాయి. అంటే సమానం, 100లో సమానంగా ఉన్నాయి ఇద్దరి దగ్గర. తర్వాత 10 రూపాయల నోట్లు లెక్కిస్తే అజయ్ దగ్గర 2, దినేష్ దగ్గర 1 ఉన్నాయి. అంటే అజయ్ 227 రూపాయలు, దినేష్ 215 రూపాయల కంటే ఎక్కువ. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలను తీసుకుందాం. దినేష్ వద్ద ఇంకొంచెం డబ్బు ఉంది అనుకుందాం. దినేష్ వద్ద 225 రూపాయలు
మరియు అజయ్ వద్ద 227 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది? ముందుగా మనం ఏం చేద్దాం? ఎడమవైపు ఉన్న అంకెలను మొదటగా పోలుద్దాం. రెండింటిలోనూ 200 ఉన్నాయి, అంటే సమానం. తర్వాత 10 రూపాయల నోట్లు లెక్కిస్తే ఇద్దరి వద్ద 2 10లు ఉన్నాయి, అంటే ఇది కూడా సమానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకట్ల స్థానాన్ని పోల్చాలి. అజయ్ దగ్గర 7 రూపాయలు మరియు దినేష్ దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. కాబట్టి అజయ్ వద్ద ఉన్న 227 రూపాయలు దినేష్ వద్ద ఉన్న 225 రూపాయల కంటే ఎక్కువ అని అర్థం. అర్థమైందా? రెండు సంఖ్యలను పోల్చేటప్పుడు మొదటగా ఎడమవైపు ఉన్న అంకెలను పోల్చి ఏది పెద్దదో చూడాలి. ఒకవేళ రెండూ ఒకే విలువ కలిగి ఉంటే తరువాత కుడివైపు ఉన్న అంకెల స్థానానికి వెళ్ళాలి. అవి కూడా ఒకే విలువ కలిగి ఉంటే కుడివైపుగా ఇంకో అంకెను తీసుకుంటూ వెళ్ళాలి.